హలో మై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు చింత చిగురు పచ్చి రొయ్యలు కర్రీ చేద్దామండి. ముందుగా చింత చిగురు గురించి చెప్పాలంటే చూసి ఎలా ఉందో. చింత చిగురు ఇది కేవలం మనకి సీజన్లోనే, అంటే ఈ వేసవి కాలం, అంటే ఏప్రిల్ మే జూన్ ఈ 3 మాసాల్లోనే దొరుకుతుంది. దీని వల్ల ఎంతో ఆరోగ్యపరమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయని చాలా మంది చెప్తారు. ఏంటంటే చాలా ఆరోగ్యపరం నేను మనం తెలుసుకున్నాను ఈ చింత చిగురు గురించి. రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా తర్వాత ఎర్ర రక్త కణాలని మనకి బాగా రావడానికి, తర్వాత ఒళ్ళు నొప్పులు జ్వరం ఉన్న వాళ్ళకి, అంతేకాదు ఇది ఉడకబెట్టి ఆ యొక్క నీళ్లు పుక్కిలిస్తే అంటే మొత్తం మీద ఆ నోరు నొప్పులు, పళ్ళ నొప్పులు కూడా ఏ తగ్గుతాయని మొత్తం నేను తెలుసుకున్నాను. చాలా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ యొక్క సీజన్లో దొరికే చింత చిగురిని పచ్చి రొయ్యలు వేసి కర్రీ చేస్తున్నాం. చూడండి ఎలా ఉంటుందో, చివరి వరకు చూడండి. వీడియో చూసిన తర్వాత లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని కోఆపరేట్ చేయండి. ఇప్పుడు మనం ఈ చింత చిగురు పచ్చి రొయ్యలు కర్రీ ఎలా చేసుకోవాలో చేస్తున్నాం. చూసి ఎలా ఉందో చెప్పండి. అండి, అందరు బాగున్నారు కదా? ఈ రోజు ఏంటంటే పచ్చి రొయ్యలు చింత చిగురు తీసుకుంటున్నానండి. ఇదిగోండి పచ్చి రొయ్యలు, ఒక అరకిలో పచ్చి రొయ్యలు అండి. కొద్దిగా ఓరే గుప్పుడు చింత చిగురు అండి. రెండు ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు అండి. కొద్ది కరుగులు. దీనికి మసాలా అండి, ఓ స్పూను జీలకర్ర, ఓ స్పూన్ ధనియాలు, ఓ స్పూన్ గసగసాలు, 4 లాంగమొగ్గలు, 2 లాలిక్కాయలు, ఇంచు చెక్క, ఒక స్టార్ ఫ్లవర్. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఈ బాండి వేడెక్కింది. ఒక 4 స్పూన్లు వేసుకోవాలండి ఆయిల్. ముందుగా ఆయిల్లోను కొద్దిగా చిటుకుడు జీలకర్ర వేసుకున్నానండి. దాంట్లోనే కొద్ది కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. ఇది ఛానల్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇవి చింత చిగురు దొరకట్లేదండి, ఎక్కడికి వెళ్ళి మొత్తమే తీసుకొచ్చారు. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయండి. ముందుగా ఈ పచ్చి రొయ్యలు వేసుకుందాం. కొద్దిగా పసుపు వేసుకుందాం, తిప్పుకుందాం. వీటిలోంచి అందరికీ తెలిసిందండి, వీటిలోంచి నీళ్ళు వస్తాయి కదండి, అవి అన్నీ ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంట్లో చారండి, ఇది రొమ్మల్లో ఉన్నాయి. రొమ్మలు అవి ఫ్రై అయ్యే లోపలనండి
ఇది మనం చింతచిగురిని శుభ్రం చేసి పెట్టుకున్నదేనండి. ఇలా నలుపుకోవాలండి. ఇది కొంతమంది మిక్సీ చేస్తారండి, మిక్సీ చేసుకోవచ్చు, కానీ ఇలాగ నలుపుకుని వేసుకుంటే ఇది ఒక రకంగా ఉంటుంది. ఇలా పొడి కింద మొత్తం అంతా ఇలా నలుపుకోవాలి. ఇవన్నీ నేను నలుపుకున్నాను. ఇది ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై. ఇది ఫ్రై అయిందండి. అది ఇందాక చూపించాను కదండి, ఆ మసాలా స్పూన్ పచ్చి మసాలా తీసుకుంటాను నేను. దీన్ని కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు. స్పూన్ పసుపు, ఒక స్పూన్నర సాల్ట్, ఒక స్పూన్నర కారం, ఇప్పుడు దీన్ని బాగా కలిసేటట్టు తిప్పుకోవాలి. తిప్పుకొని వాటర్ పోసింది. ఈ ములుగు అంతా వాటర్ వేసుకోండి. మూత పెట్టుకుంటున్నా అండి. మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందామండి. మూత తీసి చూసుకుందామండి ఎంతవరకు వచ్చిందో. ఇప్పుడండి చింతచిగురు నలిపి పెట్టుకున్నాం కదా, ఇది ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టుకుందాము. మూత పెట్టుకునండి ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాం. తీసి చూసుకుందామండి. పెట్టేసి రెడీ అయిపోయింది.
ఇలా గ్రేవీగానే దింపుకోవాలండి కర్రీ. అండి ఎంతో ఆరోగ్యపరమైన ఈ చింత చిగురిని మనం డైరెక్ట్ గా ఉడకబెట్టింది మనం తినలేకపోయినా ఇలా కర్రీలో వండుకుని కొంతవరకైనా మన ఆరోగ్యపరంగా ఉపయోగపడి ఈ చింత చిగురు కొంతవరకైనా మనకి శరీరంలోకి వెళ్తే ఏమైనా సమస్యలు ఉంటే తీరుతాయి. కాబట్టి ఇలాగ పచ్చిరొయ్యలు వేసుకుని మనం వండుకోవడం జరిగింది. ఈవేళ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. పులపలుగా చాలా బాగుందండి, చాలా బాగుంది. ఎక్సలెంట్, చాలా బాగుందండి. మీరు కూడా ఎంతో ఆరోగ్యపరమైన చింత చిగురు ఈ సీజన్లోనే మనకి దొరుకుతుంది. కాబట్టి ఎలా వాళ్ళని ట్రై చేసి పచ్చిరొయ్యలు ఎప్పుడు కాబట్టి ఆ పచ్చిరొయ్యలు ఎప్పుడు కలిసి అప్పుడు దొరుకుతాయి అనుకోండి, చింత చిగురు దొరకదు. చింత చిగురు తెచ్చుకుని ఈ కాంబినేషన్లో మేము ఎలా చేసామో అది చూసి వండుకుని టేస్ట్ చూసి అది ఎలా ఉందో మాకు చెప్పండి. మళ్ళీ చెప్తున్నానండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకే అండి, బాయ్.